చక్కగా సంగీత నాద ధ్యానం ఫ్లూట్తో చేయించిన లక్ష్మీ మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ ప్రాంగణంతో ఈసారి ఆనంద బ్రహ్మ ఉత్సవాల్లో ఇంకొక గంటతో మన సంబంధాలు తెగిపోతాయి. మీకు రాత్రి భోజనం కూడా అక్కడికే వచ్చేస్తుంది. కాబట్టి మనందరం వీలైనంత వరకు బ్యాగ్స్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళి అక్కడ స్టాల్స్లోని అవకాశం ఉన్న చోట లగేజ్ పెట్టుకొని కార్యక్రమం తర్వాత మీ ప్రయాణాలు ఉండేవాళ్ళు నైట్ ఇక్కడ ఉండి మార్నింగ్కి వెళ్తారు. దట్స్ ఓకే. అయితే ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి కట్టాల వంటి ఒక గొప్ప మహా ఆధ్యాత్మిక కైలాసాన్ని 60 ఎకరాల విస్తీర్ణంలో 5,000 మంది కూర్చొని గొప్ప పిరమిడ్, మరి నివాస సదుపాయం, మరి ఎన్నో ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడే లైబ్రరీ వంటి ఫెసిలిటీస్, అన్నదానం అన్నీ డే 1 నుంచి కూడా పత్రిజీ యొక్క సూచనల మేరకు చూసుకుంటూ తనదైన శైలిలో ఒక పెద్ద అన్నగా నిలబడి ఒక్కొక్క ధ్యాన మహాచక్రాన్ని ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం చేస్తున్నామో దానికి సుమారు ఒక 4 రెట్ల కార్యక్రమం అని చెప్పాలి నా లాంగ్వేజ్లో, దానికన్నా ఎక్కువే. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమం సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ ప్రారంభం ధ్యాన మహాయజ్ఞం కర్నూలులో ఒక 600 మందితో అటెండ్ అయింది నాకు గుర్తు బాగా పత్రిజీతో. అలా అంచెలంచెలుగా వెదిగి ఈరోజు మనం కొన్ని వేల మందితో అద్భుతంగా చేసుకుంటున్నాం. మరి ఆ కట్టాల్ ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రాశస్యాన్ని, అది ఏ రకంగా జరుగుతుంది, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేకింగ్ ఆఫ్ బాహుబలి. ఒక బాహుబలి సినిమా ఎలా అయితే అది తీయడానికి, రచించడానికి, దాన్ని ప్లే చేయడానికి ఎంత ఉంటుందో, మరి ఆ ధ్యానమాచక్రం అయితే నాకు ఒక బాహుబలి సినిమాలాగా కనిపిస్తుంది. మరి దాన్ని ఒక చేత్తో పట్టుకున్నటువంటి మాన్యనీయులు మనకి విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు అదే పనిగా కేవలం ఈయన 5-6 గంటలు మనతో స్పెండ్ చేయడానికి ఆయన వచ్చారు. ఇక్కడికే కాదు, ప్రతి చోటకి ఇప్పుడు ఆయన తిరిగి దాని తాలూకా వివరణ, మరి మన తాలూకా పాత్ర అతి ముఖ్యంగా తెలియచేయడానికి ఆయన నుంచి మనం విశేషంగా ఒక 30 నిమిషాలు సందేశాన్ని తీసుకొని ఇమ్మీడియట్గా మనం షార్ప్ 3:45 కల్లా మనందరం మన ప్రాంగణానికి చేరుకుంటే సుజావుగా ఈరోజు రాత్రి వరకు 12-1 గంట వరకు ఉంటాయి కార్యక్రమాలు. మీ ఓపికే. మీకు ఈరోజు మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, 3 షోలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు యు సార్. 30 minutes సార్. 30 minutes సార్. ఒక 5 minutes సార్. ఒక 5 నిమిషాలు ముగింపు మీరు చెప్తారా? ముగింపు మీరు చెప్తారు కానీ క్లోజింగ్. ఓకే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన గురుగారు ప్రియత్మ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఎంతో వారి జీవితాన్ని త్యాగాన్ని బట్టి ఒక డాక్టర్ గారు జీకే గారికి, వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్స్ ముఖ్యంగా అప్పాజీ ఫ్యామిలీ గారికి, నా ఎదురుగా కూర్చున్న పత్రిజీ రూపంలో ఉన్న ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 4 సంవత్సరాల నుంచి వింటున్నాను, ఉత్తరాంధ్రలో ఏదో గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఆనందో బ్రహ్మని ఎప్పుడు వాట్సాప్ మెసేజ్లు చూస్తాను. అయితే నన్ను ఎప్పుడు జీకే గారు పిలుస్తారా అని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం వారు పిలవడం, నేను అడగడం, ఇక్కడికి రావడం, ఈ యొక్క కార్యక్రమం గురించి వినడం, ఆనందో బ్రహ్మ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది, నిర్వహిస్తున్న వారందరికీ ఒకసారి చప్పట్లతో గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించినా ఆబ్జెక్ట్ ఒకటే. అందరూ ఎన్ని నదులు ప్రయాణం చేసినా చివరకు పోయి సముద్రంలోనే కలుస్తాయి. అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా జీకే గారి యొక్క సేవ గురించి నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు మొత్తం ప్రపంచమంతా ఊరూరా తిరుగుతూ 24 గంటలు అందరిని ఎంతో మందికి ఈ యొక్క జ్ఞానం పంచుతున్న జీకే గారికి ఒకసారి ప్రత్యేకంగా చప్పట్లతో మనం అభినందించాలి. అయితే
సరే, నా వ్యక్తిగత పరిచయం, నా పేరు విజయభాస్కర్ రెడ్డి, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అండ్ అశోక బిల్డర్స్కు చైర్మన్. నేను 2002లో ఒక చిన్న పాంప్లెట్ ద్వారా రావడం, అలా పత్రి గారితో పరిచయం జరుగుతూ వచ్చింది. మా కుటుంబం మొత్తం ధ్యానం చేస్తున్నాం, హాయిగా ఉన్నాం. వ్యాపారం వృత్తిరీత్యా నేను వ్యాపారస్తుని. అయితే ధ్యానానికి వచ్చినప్పుడు రాకముందు ఏముండేవంటే, రాకముందు చాలా అహంకారిగా, డబ్బులు ఉన్నామన్న ఒక అహంకారిగా, కోపము ఎన్నో ఉంటుండే. ఇళ్ళకి వచ్చిన తర్వాత ఒకటి తగ్గుతూ ఇప్పుడు ఒక సామాన్య మానవునిగా హాయిగా అందరి మధ్యన తృప్తిగా సంతోషంగా జీవిస్తున్నానని చాలా గర్వంగా చెప్తున్నాను. అది నాకు ధ్యానంలో వచ్చిన మార్పు. ఇంకా వేరే 3వ కన్య 4వ కన్య అవన్నీ నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం ఓపిక అనేది మాత్రం నేను నేర్చుకున్నాను. సహనం అనేది మాత్రం అప్పటికి ఇప్పటికీ నాకు నేను పొందిన ఒక గొప్ప అనుభవం సహనం. అది నా వ్యక్తిగత విషయం. అయితే పత్రిజీ గారుతో గత 15 సంవత్సరాలుగా, ఎందుకంటే నేను కైలాసపురి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ప్రతిసారి కైలాసపురికి వచ్చినప్పుడల్లా ఎన్నో విషయాలు వారు చెప్పడం, మేము వినడం, సార్తో సన్నిహితంగా ఉండడం అలా జరుగుతూ వచ్చింది. లాస్ట్ నెల రోజులు కూడా సార్ కైలాసపురిలోనే ఉన్నాడు. తుది శ్వాస విడిచేటప్పుడు కూడా పక్కనే ఉన్నాం. వారు ఎంత గొప్పగా అంటే వారి గురించి, ఎందుకంటే నేను మామూలుగా ఎవరిని నమ్మను. ఎంతోమంది గురువుల పరిచయం, ఎంతో పరిచయాలు ఉన్నాయి. అయినా పత్రిజీ గారి లాంటి గురువు ఈ భూమండలం మీద లేడు అని మాత్రం 100% చెప్తాను. ఇప్పుడే వారికి చెప్పాను, జీకే గారికి, ఇక రేపు శ్వాస వదులుతాడు, ఇంకో గంటకు శ్వాస వదులుతాను అన్నప్పుడు ఎంతోమంది అడిగారు, సార్ మీ తర్వాత ఎవరు ఉంటారు, ఈ సంస్థను ఎవరు తీసుకెళ్తారు? ఇంతే అనేవాడు, అందరూ అనేవాడు. అందుకే అందరూ పత్రిజీలే, ఆయన ఉద్దేశంలో అందరూ పత్రిజీలే. కాబట్టి మనందరం పత్రిజీలమా కాదా? అవునా? గట్టిగా చెప్పడంతో కొట్టాలి. మరి అట్లా సాయిబాబాని ఏమంటారు, మీరు పుట్టపర్తికి వెళ్తే ఎవరు పేరు పెట్టి పిలువారు, సాయిరామ్ 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 అంటారు. అందరూ మనం ఇప్పుడు పత్రిజీలమే. అవును కదా? రైట్. పత్రి గారు ఉన్నారా లేరా? లేరు, ఉన్నాడు. ఈ భూమండలం ఉన్నన్ని రోజులు మనిషి ఉంటాడు, మనిషి ఉన్నంతసేపు శ్వాస ఉంటుంది, శ్వాస ఉన్నంతసేపు పత్రి గారు ఉంటారు. మన శ్వాసలోనే పత్రి గారు ఉన్నారు. నేను వ్యాపార పరంగా కైలాసపురి ట్రస్ట్ చైర్మన్గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, కోట్ల రూపాయల నిర్ణయాలు తీసుకుంటాం, మంచి చెడు జరుగుతుంటుంది. అయినా ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒక సెకండ్ పత్రిగానే తెలుసుకుంటే ఎటు పోవాలి, ఎలా చేయాలని క్షణం సెకండ్కు మహానుభావుడు నాకు సలహాలు ఇస్తుండు. అందుకే హాయిగా మా వ్యాపారం ప్రతి సంవత్సరం వృద్ధి పెరుగుతూ హాయిగా ఉన్నామని కూడా చెప్తున్నాను, వారి యొక్క సార్ ఇచ్చే అడ్వైజెస్ తోటి. అది పత్రి గారి యొక్క పవర్. అయితే మరి మనందరం పత్రిజలం అనుకున్నాం కదా, రైట్. మరి దాన్ని నిలబడాలి అందరూ. వారి యొక్క సిద్ధాంతాలు ఏంటిది, వారి జీవితం మొత్తం దేని గురించి అంత చేశారన్నప్పుడు సూక్ష్మంగా ఒక 4 సిద్ధాంతాలుగా ఒక ప్లాన్ చేశాం. మొట్టమొదటిది సిద్ధాంతం, ప్రతి వ్యక్తి రోజు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ధ్యానం చేయాలన్నా వద్దా? సిద్ధాంతం 1, ప్రిన్సిపల్ 1. కరెక్టా? మనం ధ్యానం చేయకుండా ఇంటి పక్కన నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేయప్పుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ధ్యానం చేయాలి. కరెక్టా? రైట్. సిద్ధాంతం గట్టిగా చెప్పాలా? మీరు నేను అంత దూరంకి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చాను, ఎంతో కష్టపడి వచ్చాను. రైట్. ప్రిన్సిపల్ 1. అన్ని సైన్స్ కూడా ప్రిన్సిపల్ మీద ఉంటుంది. రెండో ప్రిన్సిపల్, ఇది చాలా జాగ్రత్తగా చెప్పండి, ఎస్ అనే ముందు నో అనే ముందు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్, ధర్మమైన ప్లాట్ఫామ్. ఏది చెప్పినా నిజం మాట్లాడాలి. అవునమ్మా? రైట్. రెండోది, రోజు పత్రికారిది ఏంటిది? మొట్టమొదటి సిద్ధాంతం ధ్యాన జగత్ కావాలి అనడానికి బాగుంది, 1 సెకండ్ పట్టదు. ధ్యాన జగత్ అంటే ఏంటి? ధ్యాన జగత్ ఏ ఊరు అది? ఈ ప్రపంచమంతా, ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి. ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యానం కావాలనేది ఆ మహానుభావుని కోరిక. మరి ధ్యాన జగత్ ఎలా అవుతుంది అనడం బాగుంది. రోజు కొత్త వారికి 10 మంది ధ్యానం గురించి మనం చెప్పాలి, ధ్యాన పరిచయం చేయాలి, ధ్యానం గురించి చెప్పాలి, జీకే గారు చేసినట్టు.
ఎలా చేయాలి, ఎలా సాధ్యం అన్నప్పుడు పాంప్లెట్ ద్వారా అన్నిటికీ బెస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ పాంప్లెట్. నేను నమ్మిన సిద్ధాంతం. ఈ మూమెంట్లకు నేను ఎలా వచ్చాను, ఒక చిన్న పాంప్లెట్ మా చెల్లెలింట్లో ఇక్కడ దొరికితే అది షర్టులో పెట్టుకోవడం, ఆ షర్ట్ ఎక్కడో వెయ్యి నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ షర్ట్ వేసుకున్నప్పుడు ఆ షర్ట్లో దొరకడం, చదవడం, వినడం, సార్ని కలవడం. ఆ రోజు ఆ పాంప్లెట్ దొరకకుంటే నేను మేము పరిచయం అయ్యేవాడిని కాదు. నేను హాయిగా మాంసం తినుకుంటూ ఎక్కడో ఉండేవాడిని. అవునా? అందుకే పాంప్లెట్ ఉన్న పవర్, సౌ బకనా ఏక్ లిఖనా అంటారు ఉర్దూలో. 100 మాటలు వరలే బదులు ఒక్కసారి రాస్తే చాలు ఆ పాంప్లెట్ యొక్క పవర్. దయచేసి ధ్యానమిత్రులందరికీ 1000 రూపాయలు పెడితే 1,00,000 పాంప్లెట్స్ వస్తాయి. తీసుకోవాలి. ఏ బస్ స్టాండ్ కానో ఏ గుడి కానో రోజు 100 పాంప్లెట్లు ఇచ్చేయండి. అంటే లేదా సెల్ ఫోన్ల ద్వారా. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఊర్లో ఉన్నాయా? గుండె ఉన్నవాడికి అందరూ సెల్ ఫోన్ ఉంటుందని నా యొక్క నమ్మకం. హార్ట్ ఉందంటే సెల్ ఫోన్ ఉన్నట్టే లెక్క. సగటున మనిషి రోజుకు 20 సార్లు హలో అంటాడా? మీకు అందరికీ ఇది ఏంటంటే చిన్న చిన్న టిప్స్. ఇది హలో అనగానే ధ్యానం ఏమనాలి? ధ్యానం చెయ్యి అనాలి. హలో హలో ఉంటాడే ధ్యానం చేయి అనాలి. అట్లా ప్రతి మాటనే మంత్రం అవుతుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటాడో ధ్యానం చెయ్యి అదొక ప్రచారం. అది మాట సాయం అంటారు. రోజు అదొక ప్రచారం. అలా రకరకాల పద్ధతుల్లో. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మీరు అందరు కలుస్తారు, మీకు చెప్పొచ్చు. మీరు అట్లా ప్రతి ఊరూరు తిరగాలి. సంతలను, అంగట్లను, ఎక్కడ కలిస్తే అక్కడ ధ్యాన ప్రచారం చేయాలి. అప్పుడే ధ్యాన జగత్ అవుతుంది. అవునమ్మా? మనిషి చెప్తూనే అవుతుంది. మరి రోజు కొత్త వారికి 10 మంది చెప్పని రోజు మరి ఏం చేయాలి? మనకు పనిష్మెంట్ ఏంటిది చెప్పాలి. దానికి శిక్ష కూడా ఉండాలి. మేడం కరెక్ట్గా చెప్పింది. భోజనం తినొద్దు ఆ రోజు, ఏదో శిక్ష ఉండాలి. అంత నిష్టగా ధ్యాన ప్రచారం చెయ్యాలి. అప్పుడే ధ్యాన జగత్ అవుతుంది. అది 2వ సూత్రం. 3వ సూత్రం శాకాహార జగత్. ఇది జాగ్రత్త అయినండి. శాకాహార జగత్. ప్రతి హాలిడేస్, ప్రతి ఆదివారం ఊరూరున, వాడన, వీధిన ర్యాలీలు తీయాలి. ఈ మధ్య హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలలో ప్రతి జిల్లాలో ప్రతి ఆదివారం 2000, 3000 మందితో ఆ జిల్లా మొత్తం అదిరిపోయే విధంగా ఆ వైబ్రేషన్స్కు. సండే నాడు ఏం చేస్తారు? అందరూ చికెన్లు మటన్ వండుకుంటారు. మనమేమో మాంసం తినొద్దు, ముక్క బొక్క రోగం అనుకుంటా విపరీతమైన స్లోగన్స్ వస్తుంటే ఆ ఎనర్జీకి వాడు తింటాడు, తినేవాడు బంద్ చేసేస్తాడు లాస్ట్కు. అట్లా ఊరున, వీధిన శాకాహార ర్యాలీలతో అప్పుడు శాకాహార జగత్ సాధ్యమవుతుంది. 3వ ప్రిన్సిపల్ పిరమిడ్ జగత్ కావాలి. ఎలా? ప్రతి ఊరిలో పిరమిడ్ రావాలి. పిరమిడ్ మాస్టర్స్ ఇప్పటికే డబ్బులు ఇచ్చి పాపం అందరూ అలసిపోయాం మనం. ఎందుకంటే అంత మధ్యతరగతి కుటుంబం, బిలో కుటుంబం. కానీ మన మనసు చాలా గొప్పది. మనం ఏం చేయాలి? ఈ సమాజంలో డబ్బున్నవాన్ని, రాజకీయ నాయకుడిని పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటారో ప్రెసిడెంటో సర్పంచో, ప్రతి ఊరికి ఓ ప్రెసిడెంట్ ఉంటాడు తెలుసా అమ్మ? పోవాలి ప్రెసిడెంట్ ఇంటికి, ఓ 10 మంది జమై ప్రెసిడెంట్ గారికి వాళ్ళ ఇంటికి వాళ్ళు ధ్యానం చేయాలి, నమస్కారం సార్ పెట్టాలి, సార్ మాకు స్థలం ఇవ్వండి, పిరమిడ్ కట్టుకుంటాం. మొదలు తిడతాడు. సరే, చివరిగా ప్రెసిడెంట్ గారిని పడుకోనియొద్దు. లాస్ట్కు మనకు ఆ ల్యాండ్ అని ఇస్తాడు పిరమిడ్కు, లేకుంటే ఊరికెళ్ళి వెళ్ళనే పోతాడు లాస్ట్కు. ఏదో ఒకటి జరగాలి. ఇదే సిద్ధాంతం హైదరాబాదులో జడ్చల్ అన్న నేషనల్ హైవే దగ్గర ఆ సర్పంచ్ ఇంటికి రోజు 10 మంది పోయి వాళ్ళ ఇంటికాడ అరుగు మీద కూర్చొని ధ్యానం చేశారు. చివరికి ఆ సర్పంచ్ 3000 గజాలు నేషనల్ హైవే ఫేసింగ్ ఎమ్మెల్యే గారిని దొరికొచ్చి ఎమ్మెల్యే గారి ఫండ్స్తో ల్యాండ్ వాళ్ళదే, పిరమిడ్ వాళ్ళదే. ఇవాళ పిరమిడ్ అద్భుతం జరుగుతుంది. ఇట్లా కొత్త ప్రయోగాలు చేయాలి. మనం కట్టాల పిరమిడ్లు అంటే ఈ జీవితం సరిపోదు. డబ్బున్న వాడిని లాక్కోవాలి, వ్యాపారస్తుని లాక్కోవాలి. మనం ఏం చేస్తున్నాం మన సొంతానికి కాదు కదా. మనం చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం కృష్ణ భగవానుడు, బుద్ధ భగవానుడు, పత్రిజీ గారు చేసిన ఆ యొక్క గొప్ప పని చేస్తున్న వారధులం మనం. కాబట్టి సమాజంలో వాళ్ళు ఫ్రీగా గాలి పీల్చుకుంటారు. అవునా? మరి గాలి పీల్చుకున్నప్పుడు మనకి సమాజానికి తీయాలి కదా. కాబట్టి ఇక నుంచి పిరమిడ్లు అలా ఊరూరికి పిరమిడ్లు రావాలి. ఈ 3 సిద్ధాంతాలు విరివిగా, 4 సిద్ధాంతాలు విరివిగా పాటించినప్పుడే మనం నిజమైన పత్రిజీలము. పత్రి గారి యొక్క ఆశయాన్ని 2030కి అది ధ్యాన జగత్
అవుతుంది. అవుతుందా? 100% అవుతుంది. ఇక మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు వచ్చాను. అర్థమైందా? కానీ రాలేదు, దానికి కాదు నేను వచ్చింది. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని హైదరాబాదు ట్రస్ట్ కొన్ని ప్రణాళికలు తయారు చేసింది. అయితే దానికి మొత్తం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆమోదం కావాలని ఊరూరుకు తిరుగుతూ మీ దగ్గర ఆమోదించడానికి, మీరు ఏం చెప్పుతారో మీ సలహాలు వినడానికి వచ్చాను. ఏంటిది? ప్రతి డిసెంబర్లో ఏం జరుగుతుందమ్మా? పత్రి గారు యజ్ఞంతో స్టార్ట్ చేశాడు కర్నూల్లో, తర్వాత చక్రాలు చేశాడు. ఆయన 23 యజ్ఞాలు చక్రాలు అత్యంత అద్భుతంగా ఆయన టైంలో కంప్లీట్ అయింది. పోయిన సంవత్సరం 2022లో పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి ఏం చేశాము? యాగం చేశాము. యాగం అంటే మామూలు విషయం కాదు. పూర్వ రోజుల్లో యాగం ఎవరు చేసేవాళ్ళు? రాజులు, చక్రవర్తులు చేసే అలాంటి యాగం, అశ్వమేధ యాగం లాంటి పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్ మనకందరం ఒకసారి చప్పట్లు కొట్టుకోవాలి. అయితే ఈ సంవత్సరం వినూతనంగా చేయాలి ఆ యాగం. నేను చెప్పుతున్న ప్రతి మాట వారు నాకు చెప్పుతున్నట్టుగా, వారు నాకు చెప్పినట్టుగా నా మనసులోకి రావడం, నేను ముందుంచడం. ఏంటిదంటే, ఇప్పుడు ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. అవునా? దేశాలు కొట్లాడుతున్నాయి, 4 దేశాలు కొట్లాడుతున్నాయి. ప్రపంచం 3వ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని, బాంబులు వేస్తారని సగం ప్రపంచం భయం భ్రాంతుల్లో ఉన్నారు. ఒక పిరమిడ్ మాస్టర్సే హాయిగా ఉన్నారు, ఎందుకంటే మనకు చావు అనేది ఏమి కాదు కాబట్టి. ఇలాంటి తరంలో ఈ ప్రపంచానికి ధ్యాన తరంగాలు, శాంతి తరంగాలు, ప్రపంచం హాయిగా ఉండాలి, ఈ విశ్వమంతా సుఖ సంతోషాలతో ఉండాలని 1,40,000తో పత్రిజీ శక్తిస్థల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం 225 గంటలు ఏకదాటిగా ధ్యానం చేసి ఆ ధ్యాన ప్రకంపనలు, ధ్యాన తరంగాలు ప్రపంచానికి చేరే విధంగా ప్రపంచంలో శాంతి ఏర్పడాలని ఆ కైలాసపురి నుంచి ఆ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టాం. ఏదో ఇంతకుముందు చేసినట్టు ధ్యాన చక్రాలు ధ్యానం కాకుండా అక్షరాల అనండి ఎంతమంది? 1,44,000 మందితో అశ్వమేధ యాగం లాంటి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచానికి సుఖ సంతోషాలతో ఉండడానికి చేస్తున్న యాగం. ఆ యాగం చేద్దామా వద్దా? మీరు చిన్నగా చెప్తున్నారు. వద్దంటే హ్యాపీ వెళ్ళిపోతాను, నేను ఏ ఫారిన్ టూర్కి వెళ్ళిపోతాను గట్టిగా. అయితే ఎలా సాధ్యం? మీరు అవునని చప్పట్లు కొట్టారు. మరి ఎలా సాధ్యం? 1,44,000 మంది అన్నప్పుడు చిన్న హోంవర్క్. ప్రతి మనిషి 10 మందిని తీసుకొని రావాలి. వాళ్ళకి బస్ కిరాయిలు మనమే పెట్టాలి, ట్రైన్ టికెట్ మనమే పెట్టాలి. ప్రతి మనిషికి 10 మంది చుట్టాలు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏదో విధంగా పోదామమ్మ. హైదరాబాద్ దగ్గరలో ఒక మా ఆశ్రమం ఉంది, 100 ఎకరాలలో ఉంది. అక్కడ మహేశ్వర మహా మెగా పిరమిడ్ ఉంటుంది, పత్రి గారి శక్తిస్థలం ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మంచి అడవి ఉంది, 10,000 ఎకరాలు హాయిగా ఉండొచ్చని వారికి అబద్ధమో నిజమో చెప్పి వారిని ఏదో విధంగా తీసుకొచ్చి లోపల పత్రిజీ గారి శక్తిస్థల సమాధి దగ్గర వదిలేస్తే మనం మీ పని అయిపోతుంది. తర్వాత పత్రి గారే చూసుకుంటారు. ఆయన పొమ్మన్నా పోడు. చేస్తారు ఆ పని. మరి ఒకరు 10 మందిగా రావాలి. అప్పుడే 1,44,000 మందితో సాధ్యమవుతుంది. విపరీతమైన ప్రచారం చేయాలి. మీరు ఆనందో బ్రహ్మది ఎన్ని ఛానల్ చూస్తుంటాను. అలా ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం అని చెప్పి మీ వాట్సాప్ గ్రూపులు తెలిసిన విధంగా పాంప్లెట్స్ ప్రతి చుట్టానికి ఫోన్ చేసి, ఎందుకంటే వచ్చినా రాకున్నా ఇవాళ ప్రపంచ శాంతికి ఇంత ఒక గట్టి సంకల్పంతో మన పిఎస్ఎస్ఎం వారు నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం అంగరంగ వైభోగంగా ఆ 11 రోజులు జరుగుతుంది అని చెప్పి అందరికీ మనం తెలియజేయాలి. చేద్దామా? ఈ కార్యక్రమం చేయాలన్నా వద్దా? చేయాలి కదా. రైట్, అగ్రీడ్. అయితే పాస్. రెండవది, యాగంతో పాటు ఇంకొక గొప్ప అద్భుతమైన కార్యక్రమం చేయాలని. ఏంటిదంటే డిసెంబర్ మాసంలో డిసెంబర్ 1 నుండి 30 వరకు 10 లక్షల ప్లేట్ల
ధ్యాన ప్రసాదం ఆ పత్రిజీ శక్తి స్థల్ నుంచి వితరణ జరగాలి. 10 లక్షల ప్లేట్లు భోజనం పెట్టాలని కూడా ఇంకొక కార్యక్రమం, అది యజ్ఞంగా డిజైన్ చేశాం. ఏదో భోజనం కాదు, ఏంటి చెప్పండి, యజ్ఞం, ధ్యాన ప్రసాద యజ్ఞం. 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞం కూడా జరగాలి. ఇట్లా రెండు, ఒకటి యాగం, ఒకటి యజ్ఞం. వినూతనంగా అక్కడ 1,44,000 మంది, ఇక్కడ 10 లక్షల ప్లేట్లతో ఈ రెండు గొప్ప కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక బాధ్యతగా చేసి ప్రపంచానికి తెలియాలి. ఈ యొక్క పత్రిగారు ఎవరు, పిఎస్ఎస్ఎం ఎవరు, ప్రపంచ శాంతికి ఇంత తపిస్తున్న వారు ఎవరని తెలిసే విధంగా రెండు గొప్పగా ఆ కార్యక్రమాలు చేసుకోవాలి, చేసుకుంటామని గట్టిగా చప్పట్లతో మనకు మనం అభినందించుకోవాలి. అయితే ఈ అన్నప్రసాద యజ్ఞం, భోజనంగా తల్లి ధ్యాన ప్రసాద యజ్ఞం ఎలా జరగాలి చెప్పాలి. మీరు సలహాలు చెప్తలేరు, నేను చెప్తున్నారు కానీ చప్పట్లు కొట్టేస్తున్నారు, నేను కాదు, ఎలా జరగాలి. హైదరాబాదులో ఒక 10 మంది అప్పాజీ ఫ్యామిలీనో తాడిపర్తి కృష్ణనో పట్టుకుంటే అది అయిపోతుంది కాదు. పత్రిగారు ఏమంటున్నారు, 10 లక్షల ప్లేట్లు ఎప్పుడైతే మీరు ధ్యాన ప్రసాదం పెడుతున్నారో 50 లక్షల మందిని అందులో భాగస్వాములు చేయాలి. ఎప్పుడు యజ్ఞం అంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్ ఒక రిసిప్ట్ బుక్ తీసుకొని, పాంప్లెట్ తీసుకొని రోజు కొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, వారికి వివరించాలి ఎందుకు ఈ యాగం చేస్తున్నాం, ఎందుకు ఈ యొక్క ధ్యాన ప్రసాద యజ్ఞం చేస్తున్నాం. మీకు చిన్న చెప్తాను. ఈ మధ్యనే ఆ కడతాల ప్రాంతానికి కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉంటారు తెలుసా, ఆయన మన ధ్యాని తెలుసా మీకు, ఎమ్మెల్యే గారి గురించి తెలియదా, ఆయన జైపాల్ యాదవ్ గారని సార్కు చాలా అత్యంత ఆప్తుడు ఎమ్మెల్యే గారు. మొన్న జూలై కాదు ఆగస్టు మాసంలో ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన శిష్యులు ఏం చేశారంటే, సార్ ఈసారి మీ జన్మదినం చాలా బాగినండి, ఎలా మార్పు వస్తున్నది సమాజంలో, మీ ఎమ్మెల్యే గారి జన్మదినం బాగా చేసుకోవాలని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ శిష్యులు కలిసి చేసి వాళ్ళు తెచ్చారు. సార్ 50,000 మందితో ఎమ్మెల్యే గారి జన్మదినం ఒక 20 ఎకరాల స్థలంలో 500 మేకలు, 5,000 కోళ్ళు, 10,000 చేపలు కోసి బిర్యానీలు వండి 50,000 మందికి భోజనం పెట్టాలని ఎమ్మెల్యే గారి ముంగల వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు పత్రికారిని కలిశాడు కాబట్టి ఆయన అప్పుడే ఆ నిమిషంలో ఆయనకు భయం స్టార్ట్ అయిందంట. అరే ఇదేంద్రా బాబు, వీళ్ళు మొత్తం వేలలా అంటున్నారు. ఎమ్మెల్యే గారు వెజిటేరియన్, ఆయన ఎస్ చెప్పలే, నో చెప్పలే. అక్కడి నుంచి నాకు ఫోన్లు కొడుతున్నాడు. నేను ఎక్కడనో కాశ్మీర్లో ఉన్నాను. ఇక నేను సాయంత్రం దొరికాను. విజయభాస్కర్ రెడ్డి గారు చిన్న సమస్యలు ఉన్నాను. ఎమ్మెల్యేకి ఏం సమస్య అబ్బా, నేను డబ్బులు అడుగుతానని నాకు భయమే. ఎమ్మెల్యేకి నాతో ఏం పని లేదు. ఇట్లా మా వాళ్ళు అంటున్నారు ఒక పెద్ద నా బర్త్డే ఇలా చేయాలని, ఇక నువ్వు నన్ను సాయం చేయాలి, నువ్వు ముందుకు రా, పత్రిజీ శక్తి స్థల్లో కైలాసపూర్లో ఎమ్మెల్యే గారి జన్మదినం చేస్తాము, నువ్వు ముందుకు రా అని చెప్పి. ఇప్పుడు రాజకీయ వేదికలకు మనం ఇయ్యం జనరల్గా, ఎందుకంటే జన్మదినాలకు రాజకీయ నాయకులకు ఇచ్చే అది ప్లాట్ఫామ్ కాదు. అప్పుడు ఒక సెకండ్లో పత్రికారిని అడిగాను, పిచ్చివాడ కొన్ని 10,000 ప్రాణులకు మనం లైఫ్ ఇస్తున్నాం, గో హెడ్ అన్నాడు. అప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పాను, ఓకే. ఇమ్మీడియట్లీ నేను ఫ్లైయర్ పెట్టాను, అయ్యా ఎమ్మెల్యే గారి యొక్క జన్మదినం పత్రిజీ శక్తి స్థల్లో పత్రిగారి సమక్షంలో అత్యంత అద్భుతంగా పిఎస్ఎస్ఎం నిర్వహిస్తున్నదని చెప్పడం జరగడం, ఎమ్మెల్యే గారి బర్త్డే మన దగ్గర జరగడం, 15,000 మంది కొత్త వారు రావడం, పిరమిడ్ చూడడం అన్నీ జరిగినాయి. ఆయన చూసిన తర్వాత వాళ్ళు భోజనశాల దగ్గరికి వచ్చారు. మన వాళ్ళు అన్నీ వడ్డిస్తున్నారు, ప్లేట్ నిండిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు ఇంకేముంది సార్, ఇంకేం లేదా, ఇంకేముండదు రా బాబు, గింతేముంటుంది ఇక్కడ చెప్పడం. భోంచేసిన తర్వాత దాదాపు ఒక 75% వారి ఆనందం ఏముందంటే, సార్ ఎంత మంచి భోజనం, ఇది అమృతం లాంటి భోజనం, ఇంత బాగుంది అని. అందుకే ఈ 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం అనేది ఒక యజ్ఞంగా చేయాలి. చుట్టుముట్టున్న ప్రాంతాల అందరిని పిలిచి అందుకే యజ్ఞంగా చేశాం. అయితే అంత మార్పు ఉంటుంది కాబట్టి మీరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి షాపు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారిని నేను మిమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నానో, ఈ యాగం గురించి నేను మీకు ఎలా చెప్పానో మీరు వారికి వివరించి వారు వచ్చే విధంగా వారికి నచ్చజెప్పి, దానితో పాటు ఈ ధ్యాన ప్రసాద యజ్ఞం చేస్తున్నాం సార్ అని అడగాలి. 50 రూపాయలు ఇస్తే ఒక మనిషి, ఒక యోగి భోంచేస్తాడు.
50 రూపాయలు ఇవ్వనివాడు. అయితే ఇవ్వనివాడు ఇవ్వడు, ఇచ్చేవాడు ఇస్తాడు. ఎప్పుడు మధ్య రకం వాళ్ళు చాలా ముఖ్యం అన్నట్టు. గట్టిగా అడుగు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఇవ్వకుంటే ఏం చేస్తారు? తిడతాడు. తిడితే ఏమైతే మనకేమైనా అవుతుందా? ఏమీ కాదు. అయితే అడగడంలో ఏముంది అన్నప్పుడు గౌతమ బుద్ధుడు ఆయన దగ్గరికి ఎవరైనా శిష్యుడు వంగని ఏం చేస్తారు? ఫస్ట్ గుండు కొట్టించి ఒక చెప్పేస్తాడంట, ఇక పోరా బాబు నీ భోజనం నువ్వు అడుకోపో. అయితే ఆడు నిన్నటి వరకు నేను అది ఉన్నా వ్యాపారస్తున్నా ఎలా అడగాలని చెప్పి ఆడు ఇంటికాడికి పోయి అడిగినట్టు అన్నాడు. చాలా అహంకారంగా ఉంటాడు. ఆయనకి ఆ రోజు భోజనం దొరికేది కాదు. ఎప్పుడైతే చిన్నగా అడుగుతాడో హాం పోయినప్పుడే భోజనం దొరుకుతుంది. మనం అడిగినప్పుడు మనలో ఉన్న అహంకారం హాం పోతుంది. కాబట్టి అది నేను తెలుసుకొని మీ దగ్గరికి రావడం జరిగిందమ్మా. భోజనం పెట్టండి, యోగులకు భోజనం పెట్టండి, 50 రూపాయలు ఇవ్వండి అడగడానికి ఇక్కడికి వచ్చాను నేను. అలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడిగితే హాం పోతుంది. ఎదుటి వాడికి ఏం జరుగుతుంది అన్నప్పుడు వారిలో ఉన్న ఏమైనా పాపాలు చేసి ఉంటే దగ్ధమవుతుంది. వానికి పుణ్యం ఇచ్చినప్పుడు డెఫినెట్లీ యోగులకు భోజనం పెట్టింటే పుణ్యం దొలుతుంది. కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్. వారికి పుణ్యం దొలుతుంది, మనకు హామ్ పోతుంది. కాబట్టి దయచేసి మీ జిల్లాలకు బుక్స్ వస్తాయి. పిరమిడ్ మాస్టర్ని ఇవ్వమని నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. మనం 1000 రూపాయలు ఇస్తే కొత్తవాడు 100 రూపాయలు ఇస్తే అది ముఖ్యం. మనం చాలాసార్లు ఇచ్చాం, మనకు వద్దనంత పుణ్యం ఉంది, అవునా కదా? ఇక్కడ వాళ్ళంతా స్వర్గమే పోతారు గ్యారంటీ. పత్రి గారి యొక్క సిద్ధాంతం నమ్మి ఇందులోకి వచ్చారంటే మనం అందరం నాన్ స్టాప్ స్వర్గానికి పోతాం. డౌట్ ఉందా? డౌట్ లేదు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం కృష్ణ భగవానుడు చేసిన అలాంటి కార్యక్రమం చేస్తున్నాం. మనకేమైతుంది? మనకి ఏమీ కాదు. అలా అందరినీ అడగండి, కొత్త వారిని భాగస్వాములు చేయండి. ఈసారి అడిగితే వాడు ఇవ్వకున్న వాడి మనవడన్నా మనకిస్తాడు. అవునా? మేము అపార్ట్మెంట్లు అమ్ముతాం, అందరికీ ఇన్విటేషన్లు పంపుతాం. ఏ సిద్ధాంతంతో? అరే వీడు కొనకున్నా ఈయన కొడుకన్నా కొంటాడు, కొడుకు కూడా కొడుకన్నా కొంటాడని ఒక హోప్ అన్నట్టు. అలా ప్రతి ఒక్కరిని దయచేసి కలవండి. అందరికీ ఈ 2 యాగం యజ్ఞం గురించి, ధ్యానప్రసాద యజ్ఞం గురించి వివరించి చెప్పండి. చేసి 11 రోజులు ఈసారి అద్భుతమైన కార్యక్రమాలు 3 ప్లాట్ఫామ్ చేస్తున్నాం. మెయిన్ స్టేజ్ ఒకటి, ఇంకొకటి చిన్న పిరమిడ్లో చేస్తున్నాం, ఇంకో డయాజ్ చేస్తున్నాం. ఈసారి 225 గంటలు మీ అందరి సలహాలు తీసుకొని ఎలా కార్యక్రమం చేయాలో కూడా మహేశ్వరికి చెప్పండి. ఎందుకంటే మహేశ్వరి ట్రస్ట్తో చాలా క్లోజ్గా ఉంటుంది. ఇంకా వినూతనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో గ్రామీణ ప్రాంతాల యొక్క డాక్యుమెంటరీస్, జీకే గారు లాంటి సీనియర్ మాస్టర్ సందేశాలతోటి ఆ 225 గంటలు ఆ పత్రిజీ మహానుభావుని దగ్గర గడిపి 11 రోజులు పొందే జ్ఞానం వచ్చే సంవత్సరం వరకు అది మనకు ఒక శక్తిగా ఉంటుంది. 2024లో ఒక శక్తిగా ఇంకెన్నో గొప్ప కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేయని విధంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జున్కి, అయ్యా నీ జీవితం లోక కళ్యాణార్థమై ఉండాలి. మనం ఆల్రెడీ చేస్తున్నాం, ఇంకా మన జీవితం లోక కళ్యాణార్థం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాదులో జూబ్లీహిల్స్ అనే ప్రాంతంలో ఉంటాను నేను. ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒక ఆయన హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. 68 సంవత్సరాలు. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. 2012 నుంచి నేను అడుగుతున్నాను, అయ్యా మా ధ్యాన యజ్ఞానికి ప్రతి సంవత్సరం ఇస్తా అంటాడు, ఇయ్యాడు. లాస్ట్కు ఆయన మనకు డబ్బులు ఇవ్వకుండానే, భోజనానికి డబ్బులు ఇవ్వకుండానే పైకి వెళ్ళిపోయిన తర్వాత అరే ఈయన ఇస్తున్నాడు కదని చెప్పి చివరకు నేనే ఏం చేశాను, 30,000 రూపాయలు ఇక్కడ కర్తాల్లో శక్తిస్థలు వచ్చి ఆ రోజు ఆయన పేరు మీద భోజనం పెట్టించాను. ఎందుకంటే నాకు చాలా దగ్గర ఫ్రెండ్. అయితే ఆయన చనిపోయి మొదటి సంవత్సరం మన తెలంగాణ ప్రాంతంలో చనిపోయిన మొదటి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తారు. ఎందుకంటే అక్కడికి ఆఖరని వాళ్ళ కొడుకు నా సెల్ ఫోన్లో రాసి ఉంది ఈ డేట్ నాడు. ఇంకా ఫోన్ రాలేదబ్బా అని కొడుకుని అడిగాను, ఏమరా బాబు మీ నాన్నది ప్రథమ వర్ధన చేయాలంటే, ఏం చేస్తాం సార్, ఇక ఎప్పుడో అయిపోయింది. ఆయన కొడుకు ఎంత ఇచ్చిపోయాడు? 5,000 ఇచ్చిపోయాడు. ఏమి ఇచ్చాడు? 5,000 చెప్పండి, మీరు వింటలేరు. 5,000 కోట్ల ఆస్తి కొడుకు ఇచ్చి ఆయన పైకి వెళ్ళిపోయాడు. కొడుకు ప్రథమ వర్ధంతి కూడా చెయ్యలేదు, డబ్బులు ఖర్చు అవుతాయని, టైం వేస్ట్ అవుతుంది. అది డబ్బున్నవాని యొక్క సంగతి. మనం చాలా గొప్పవారం, మనకెవడు సాటి లేడు ఈ భూమండలం మీద. మనం చేస్తున్న సేవలు
ఈ ధ్యాన ప్రసాదాలు, భోజనాలు, పిరమిడ్లు, ఇలాంటి సజ్జన సాంగత్యాలు మనకు ఎవరు సాటి లేరు. ఎంతోమంది కోటేశ్వరులు తెలుసు నాకు. అంతా పిసినారి వాళ్ళు తప్ప మనం చాలా గొప్పవరం. అందుకే ఎప్పుడు 24 గంటలు మీ మధ్యన ఉంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా పక్కన ఉన్నప్పుడు ఏదో ఉంటుంది. అందుకే హాయిగా ఎక్కడ పిలిచినా పిలవకున్నా, పిరమిడ్ వాళ్ళది ధ్యానంలో మీటింగ్ అవుతుందంటే ఇలా వస్తాను, అలా మాట్లాడతాను, అలా వెళ్ళిపోతాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ముఖ్యంగా జీకే గారికి, మీ అందరికీ మరొక్కసారి ఈ విశ్వమంతా శాంతిమయం కావాలని, ప్రపంచంలో ఏ యుద్ధం జరగకూడదని, ప్రపంచంలో ప్రతి మనిషి హాయిగా ఉండాలని ఈ సంవత్సరం జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం ఒక అశ్వమేధ యాగం లాంటి ఆ యాగం అండ్ ధ్యాన ప్రసాద యజ్ఞం అత్యంత అద్భుతంగా 2021 డిసెంబర్ నుంచి 31 వరకు ఘనంగా జరుపుకుందాం. ఒకసారి చప్పట్లతో మనం అభినందిద్దాం. ఏమన్నా సలాలమ్మా, ఏమన్నా ప్రశ్నలు సలాలు అడగొచ్చు, ఎందుకంటే అంత మనమే కదా. అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం. 12,000 మంది ఉండడానికి వసతులు, 550 టాయిలెట్స్, 22 మహేశ్వర మహామెగా పిరమిడ్లో అఖండ ధ్యానము, దానితో పాటు ఇంకా 1000 మంది చేయడానికి ఇంకొక అఖండ ధ్యానము, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా ఈసారి కార్యక్రమం నిర్వహించుకుందాం. చేసి పత్రి గారి నమ్మిన సిద్ధాంతం, పత్రిజీ గారి యొక్క లక్ష్యాలను, 3 లక్ష్యాలను అతి త్వరలో 2030 లోపల మనం బతికుండగానే మన కళ్ళ ముంగల్నే ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. అయ్యే వరకు ఈ భూమండలం మీద మనం ఉండి చేసి తీరాలి. థ్యాంక్ యూ.